ప్రమాదాలపై విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. 15 మందిని సస్పెండ్ చేసి మరో 19 మందిని వేరే విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నాసిరకం ముడి పదార్థాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వాటిపై దృష్టి పెట్టింది. ఉన్నత స్థాయి అధికారులు తనిఖీలకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడినప్పుడు చాలా కాలంగా నాసిరకం మెటీరియల్ వస్తుంది అని తేలింది. ఇక తమ పై స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది సిబ్బంది వివరించారు. స్టీల్ మెల్ట్ షాప్ 1-2లలో హాట్ మెటల్ కు ఫెరో అలాయ్స్ ఇతర మెటల్స్ కలుపుతారు. అవి నాణ్యమైనవో కావో క్వాలిటీ కంట్రోల్ అధికారులు తేల్చాలి. వారు రాజీ పడడం వల్లనే నాసిరకం సరుకు వినియోగిస్తున్నారని అంచనాకు వచ్చి దానికి బాధ్యులుగా SMS 1లో 5గురిని, SMS 2లో మరో 5గురిని, REDలో 5గురిని సస్పెండ్ చేశారు. వీరిలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు ఉన్నారు. రాబోయే రోజుల్లో మరికొందరిపై వేటు పడే అవకాశం ఉందని తెలిసింది. ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి కొందరు సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా 19 మంది సీనియర్ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లను ఒక విభాగం నుంచి మరొక విభాగానికి బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.